ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ చాలామంది ఇక్కడ కమర్షియల్ రియల్ ఎస్టేట్. హైదరాబాద్ అనేది ఈరోజు చాలా ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తుందండి. గ్లోబల్ ఇమేజ్ కావాలి హైదరాబాద్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ మధ్య హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ కాంపిటీషన్స్, దీని మీద రకరకాల వాదనలు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక వివాదాస్పదమైన స్టేట్మెంట్ ఇవ్వటం, చాలా మార్కెట్స్ డౌన్ఫాల్ అవటం, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది. హలో వ్యూవర్స్, నమస్తే. దిస్ ఇస్ రవి ప్రకాష్, రియల్టర్ అండ్ కోచ్. ఎనీవే, హైదరాబాద్ అనేది ఈరోజు చాలా ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేస్తుందండి. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో తీసుకుంటే ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్, ఎన్ఆర్ఐస్ చాలామంది ఇక్కడ కమర్షియల్ రియల్ ఎస్టేట్లో, రెసిడెన్షియల్ రియల్ ఎస్టేట్లో, అలాగే ప్లాటింగ్ రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే టోటల్ ఇండియా నుంచి, ఇండియాలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్ నుంచి, 2 టైర్ సిటీస్ నుంచి కూడా చాలా ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్కి వస్తూ ఉంది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో తీసుకుంటే. సో గ్లోబల్ ఇమేజ్ కావాలి హైదరాబాద్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ మధ్య హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ కాంపిటీషన్స్, దీని మీద రకరకాల వాదనలు. మిస్ వరల్డ్ మనకు అవసరమా? సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక వివాదాస్పదమైన స్టేట్మెంట్ ఇవ్వటం, శాలరీస్కి డబ్బులు లేవు ఏవో ఆయన మాట్లాడారు. సో దీన్ని కంపేర్ చేస్తూ ఇలా మాట్లాడుతున్నారు. సో ఆయన ఒక సందర్భంలో అలా మాట్లాడి ఉండదు. బట్ వై మిస్ వరల్డ్ అంటే విజబిలిటీ. అంటే ఏ సిటీకైనా కూడా గ్లోబ్ వైడ్గా ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేయాలి అంటే విజబిలిటీ కావాలి. విజబిలిటీ ఎలా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, యుఎస్ ప్రెసిడెంట్ హైదరాబాద్ని విజిట్ చేశాడు అనుకుందాం. యుఎస్ ప్రెసిడెంట్ హైదరాబాద్ని విజిట్ చేస్తే ఏమవుతుందంటే, ఓల్డ్ మీడియా అంతా ఫోకస్ చేసినప్పుడు హైదరాబాద్లో ఉన్న రిసోర్సెస్ ఏంటి, హైదరాబాద్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటి, ఐటీ ఇండస్ట్రీ ఇక్కడ ఎలా ఫ్లరిష్ అవుతుంది, ఫార్మా ఇండస్ట్రీ ఇక్కడ ఎలా ఫ్లరిష్ అవుతుంది, ఇలాంటి విషయాలన్నీ ప్రపంచమంతా చూస్తుంది. ద సేమ్ విత్ మిస్ వరల్డ్ కాంపిటీషన్. మిస్ వరల్డ్ వల్ల కూడా టోటల్ వరల్డ్ మీడియా అంతా హైదరాబాద్ మీద ఫోకస్ చేస్తుంది. హైదరాబాద్ మీద ఫోకస్ చేసినప్పుడు హైదరాబాద్కి గ్లోబల్ విజిబిలిటీ ఉంటుంది. సో దీనిలో అన్సీన్ అడ్వాంటేజ్ చాలా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఈవెన్ రియల్ ఎస్టేట్ సెక్టర్ కావచ్చు. అన్ఫార్చునేట్లీ దిస్ టైం ఒక చిన్న ఇష్యూ రావటం బ్యాడ్ లక్, దురదృష్టమో అని చెప్పాలి. ఎందుకంటే మిల్లా మ్యాగీ ఇంగ్లాండ్ నుంచి కాంపిటేట్ చేసిన కాంపిటీటర్ తనకు కొన్ని ఆరోపణలు చేసింది. తనని ప్రాపర్గా హ్యాండిల్ చేయలేదు. ఆమె ఏదో కొన్ని కఠినమైన పదాలు కూడా వాడటం జరిగింది. దే ట్రీటెడ్ మీ లైక్ ఏ ప్రాస్టిట్యూట్, ఆ ఫీలింగ్ వచ్చింది నాకు అనే ఒక ఆరోపణ. సో ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి వివాదాస్పదమైన విషయాలు చాలా వస్తూ ఉన్నాయి. వీటి వల్ల అగైన్ చాలా మార్కెట్స్ డౌన్ఫాల్ అవటం, రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటుంది. సో ఇది చిన్న విషయమే, కానీ చిన్న విషయం అంటానికి లేదు. సో మిల్లా మ్యాగీ ఆమెకేం క్రెడిబిలిటీ లేదా అంటే నో అండి. మిల్లా మ్యాగీ 0 సైజ్ ఉంటేనే బ్యూటీ కాదు, బ్యూటీ అంటే దాని అర్థం వేరు అని ఇంగ్లాండ్లో దాన్ని ప్రూవ్ చేసి మిస్ ఇంగ్లాండ్గా సెలెక్ట్ అయిన పర్సన్. చాలా సోషల్ కాన్షియస్, సోషల్ యాక్టివిస్ట్. సిపిఆర్ని ప్రపంచం మొత్తానికి పరిచయం చేయాలి, అందరికీ నేర్పించాలనే ఒక గోల్తో ఆమె చాలా యాక్టివిటీస్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. ఆమె ఎప్పుడూ చెప్పేది ఒకటే, లైఫ్ స్టార్ట్స్ విత్ హార్ట్ బీట్ అండ్ లైఫ్ ఎండ్స్ విత్ హార్ట్ బీట్. సో అలాంటి కాంపిటీటర్ లేనిపోని ఫేక్ ప్రమోషన్ చేస్తుంది అని మనం అనుకోలేం. సో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అండి ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. హైడ్రా విషయంలో కావచ్చు, లేకపోతే ఏవంటే అవి అనౌన్స్ చేయటం, రోజుకు ఒక అనౌన్స్మెంట్, ఫ్యూచర్ సిటీ పేరుతోనో, 4th సిటీ పేరుతోనో. ఆ ఫ్యూచర్ సిటీ, 4th సిటీ అనౌన్స్ చేసుంటే బాగుండేది. ఫార్మా సిటీ రద్దు చేస్తున్నాం, దాన్ని అగ్రెసివ్గా అనౌన్స్ చేయటం, ఇవన్నీ మార్కెట్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అది గవర్నమెంట్ ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా, శాలరీస్కి కూడా డబ్బులు లేవు, ఢిల్లీ వెళ్తే ఒకలాగా చూస్తున్నారు, బ్యాంక్స్ వాళ్ళు ఒకలాగా చూస్తున్నారు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే, హెడ్ ఆఫ్ ది స్టేట్ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇస్తే మార్కెట్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ప్లస్ పర్మిషన్స్ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రియల్ ఎస్టేట్ సెక్టర్. సో వీటన్నిటిని అడ్రస్ చేయాల్సిందే పోయి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది హైయెస్ట్ రెవెన్యూ జనరేటర్, వన్ ఆఫ్ ద హైయెస్ట్ రెవెన్యూ జనరేటర్. చాలా సెక్టర్స్
200+ సెక్టర్స్ ఈ రియల్ ఎస్టేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంతమంది ఉపాధి కోల్పోతే, ఇంతమంది ఇబ్బందుల్లోకి వెళ్తే ఎకానమీ ఎలా ముందుకెళ్తుంది? ఇది ప్రభుత్వానికి కూడా మంచిది కాదు కదా. సో మిల్లా మ్యాగీ ఇన్సిడెంట్, దాన్ని మనం సెన్సేషన్ చేయాల్సిన అవసరం లేదు, నెగిటివ్ని ఎక్కువగా ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ అన్సీన్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, ఇన్విజిబుల్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్, ఇన్విజిబుల్ రాంగ్ ప్రాక్టీసెస్ ఆర్ హ్యాపెనింగ్ అనేది క్లియర్ కట్గా సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ కనిపిస్తూ ఉంది. సో యంగ్ అండ్ డైనమిక్ సీఎం ఆఫ్టర్ 10 years తర్వాత, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తర్వాత ఈ పార్టీ అధికారంలో వచ్చింది. యంగ్ అండ్ డైనమిక్ సీఎం ఉన్నారు మనకి. అందరు సీఎంస్ నుంచి, అంటే జనార్దన్ రెడ్డి దగ్గర నుంచి, రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి, అలాగే కేసీఆర్, వీళ్ళందరి దగ్గర నుంచి అన్ని విషయాలు నేర్చుకుని వీళ్ళందరినీ మించి నేను హైదరాబాద్ని ముందుకు తీసుకెళ్తాను, తెలంగాణని ముందుకు తీసుకెళ్తాను అని చెప్పారు ఈ సీఎం. సో ఆ స్టేట్మెంట్ చాలామందిలో చాలా ఆశలు రేకెత్తించింది. సో యంగ్ సీఎం, అగ్రెసివ్గా వర్క్ చేసే సీఎం, ఈయన హైదరాబాద్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తారు అని మేమందరం చాలా ఆశగా ఎదురు చూస్తున్నాం. అలాంటి సందర్భంలో ఇలాంటి ఇన్సిడెంట్స్, ఒక ఇన్సిడెంట్ అయితే ఓకే, బట్ ఒకదాని తర్వాత ఒకటి ఇవే కంటిన్యూ అవుతుంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ వైపు నుంచి, లేకపోతే గవర్నమెంట్ వైపు నుంచి కూడా ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అనేది రివైవ్ చేసుకుంటే బాగుంటుంది. రియల్ ఎస్టేట్ సెక్టర్ కూడా ఎప్పుడు పికప్ అవుతుందో తెలియని పరిస్థితుల్లో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ అయితే గవర్నమెంట్ డౌన్ఫాల్ అయినట్లే. ఈరోజు ఎలక్షన్స్లో గెలుపోటములను డిసైడ్ చేసే అంత స్ట్రెంగ్త్ అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ ఉంది. అది తెలుసుకోండి. మన పక్క స్టేట్లో ఏం జరిగిందో ఒకసారి చూడండి. సో ఇవన్నీ విస్మరించి జరగకూడని నష్టం జరిగిపోయిన తర్వాత అప్పుడు రివైవ్ చేసుకోవటం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు. సో అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ విషయాలను గ్రహించి రియల్ ఎస్టేట్ సెక్టర్ని, కన్స్ట్రక్షన్ సెక్టర్ని, అలాగే మిగతా సెక్టర్స్ని కూడా, అలాగే ఈ సెక్టర్స్ మీద ఆధారపడ్డ రిలేటెడ్ ఇండస్ట్రీస్ని ముందుకు తీసుకెళ్తారు. అగైన్ మన బ్రాండ్ ఇమేజ్, సో బ్రాండ్ ఇమేజ్కి వచ్చిన ఇబ్బంది ఏం లేదనుకోండి, బట్ ఉన్న బ్రాండ్ ఇమేజ్ డిస్టర్బ్ అవ్వకుండా చూస్తే హైదరాబాద్ విల్ ఫ్లరిష్ అండి. ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న సిటీ మరి ఏదీ లేదు. ఇలాంటి వెదర్ కండిషన్స్, ఇంత ల్యాండ్ బ్యాంక్, ఇన్ని రిసోర్సెస్ మనం పెట్టుకొని ఉన్నాం. బట్ చిన్న మిస్టేక్స్ ఇలా ఒకదాని తర్వాత ఒకటి లాస్ట్ 1.5 year 2 years నుంచి జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల మేబీ ఇప్పటికే కొంత నష్టం జరిగింది. ఇదే కంటిన్యూ అయితే ఫ్యూచర్లో చాలా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఆక్షన్స్ పేరుతో ల్యాండ్ ప్రైజెస్ను విపరీతంగా పెంచేసి ఈ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐని అడ్రస్ చేయకుండా ఇప్పటికే చాలా నష్టం తీసుకొచ్చారు సిటీ మీద, రియల్ ఎస్టేట్ రంగానికి, కన్స్ట్రక్షన్ రంగానికి, అలాగే డిఫరెంట్ ఫీల్డ్స్కి విపరీతమైన నష్టం జరిగింది. అలాగే సిటీ మీద సరే ఈ ఫీల్డ్స్ బిజినెసెస్ అంటే పక్కన పెట్టండి, బట్ ఓవరాల్ సిటీ మీద కూడా అప్పటికే మనం హెవీ బర్డన్, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద హెవీ బర్డన్, వెదర్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాం, క్లైమేట్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాం, ఓవర్ హీట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. సో వీటిని రెక్టిఫై చేయాల్సిందే పోయి ఇంకా ఏదేదో చేసుకుంటా వెళ్తే సో ఫ్యూచర్లో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ ఇండస్ట్రీస్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అట్లీస్ట్ గవర్నమెంట్ షుడ్ రీథింక్ నౌ ఈ విషయాలను గ్రహించి ఇప్పటికైనా పాలసీలను చేంజ్ చేసుకొని రైట్ వేలో ముందుకెళ్తే హైదరాబాద్ విల్ అగైన్ ఫ్లరిష్ అండి. ఎనీవే థ్యాంక్ యూ. ఇది ఎవరిని విమర్శించడానికి కాదు, అందరూ ఈ విషయాలు ఆలోచించాలనే ఉద్దేశంతో చెప్పటం. సో ఎనీవే థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్.